దేవుని యొక్క కృప, దేవుని ఈ మూడు కూడా దేవుని యొక్క వి- లక్షణాలుగా ఉన్నాయి. ప్రేమ అనేది మానవునికి పరిచయం అయింది దేవుని ద్వారా. వితౌట్ గాడ్ మ్యాన్ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద లవ్. ప్రేమ ప్రేమించడం అనేది దేవుని యొక్క వ్యక్తిత్వములో ఉన్నటువంటి భాగం. సహవాసమునకు ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ప్రేమించడం. ఇఫ్ యు డోంట్ నో హౌ టు లవ్, యు కెనాట్ హ్యావ్ ఎ ఫెలోషిప్. సో ప్రేయర్ ఈస్ ఆల్ అబౌట్ లవింగ్ గాడ్. ప్రేయర్ ఈస్ ఆల్ అబౌట్ ఫెలోషిపింగ్ విత్ గాడ్ త్రూ లవ్. అందుకు దేవుడు ప్రేమ స్వరూపి అని మనం అర్థం చేసుకుంటున్నాం. ప్రేమను గుర్తెరిగినప్పుడు దేవునిని నువ్వు గుర్తెరుగుతున్నావు. ప్రేమ అనేది దేవుని లక్షణం. హల్లెలూయా. ఇది నీకును నాకును నువ్వు అర్థం చేసుకున్నట్టు కాదు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని యొక్క ప్రేమ అంటే షరతులు లేనటువంటి ప్రేమ, పూర్ణమైనటువంటి ప్రేమ మన జీవితాల్లో తన ప్రేమను ఆత్మ ద్వారా నింపాడు అన్నటువంటి సంగతి మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. గ్లోరీ టు గాడ్. సో దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అని మనం తెలుసుకోగలిగితే ఆ సహవాసము వృద్ధి చెందుతుంది. ఆ సహవాసం ఏం చేయబడుతుంది? వృద్ధి చెందుతుంది. అందుకే చాలా మంది దేవుడు అంటే దేవునితో సహవాసం చేయాలి అని అంటే ప్రార్థన అనగానే అదొక బోరింగ్ గా ఫీల్ అవుతారు. ఇది ఇన్ని గంటలు నేను కూర్చోవాలి, ఇన్ని గంటలు నేను ప్రార్థనలో ఉండాలంటే ఎట్లా? నా వల్ల కావట్లేదు బ్రదర్, నా చేత కావట్లేదు. ఇన్ని గంటలు ప్రార్థన ఎట్లా బ్రదర్? ఏదో కొన్ని నిమిషాలు అయితే ఓకే. దట్ మీన్స్ యు డి నాట్ అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమను నువ్వు అర్థం చేసుకోలేదు. ప్రేమించువానికి అంట సమయంతో పని లేదంట. మీరు ఉదాహరణకు ఈ నూతనంగా వివాహం చేసుకున్నటువంటి భార్యాభర్తలు ఇద్దరికి కూడా వాళ్ళు అన్యోన్యంగా తెలుసుకోవడానికి, అన్యోన్య సహవాసం కొరకు ప్రత్యేకపరుచుకుంటారు సమయాన్ని. అందుకు గాను ఈ కుటుంబంతో ఉన్నటువంటి అంటే తల్లిదండ్రులతో ఉన్నటువంటి ఆ పరిస్థితి నుంచి దూరంగా వెళ్తారు. మీకు తెలుసు, అది హనీమూన్ అంటారు కొంతమంది. ఎందుకు అలా వెళ్తారు చెప్పండి? ఎందుకు వెళ్ళాలి అలాగా? మాకేం లేదు బ్రదర్ హనీమూన్ పీరియడ్ అంటే, దట్ ఈస్ అప్ టు యూ. సో ఖచ్చితంగా వారు ప్రత్యేకపరుచుకొని దూరంగా వెళ్ళి ఒకరినొకరు తెలుసుకోవడానికి సమయము ఇవన్నిటిని తీసి పక్కన పెట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయాన్ని ఎక్కువ గడుపుతారు. దట్ మీన్స్ దే స్టార్ట్ విత్ ఏ రూట్ ఆఫ్ లవ్ ఈచ్ అదర్. ప్రేమించడంలో వారు ఏం చేస్తున్నారంటే సహవాసాన్ని వృద్ధి చేసుకోవడానికి తమను తాము ప్రత్యేకపరుచుకుంటున్నారు. సి ద సేమ్ థింగ్ హ్యాపన్స్ వెన్ యు ఆర్ బోర్న్ అగైన్. నువ్వు ఎప్పుడైతే తిరిగి రక్షించబడ్డావో నీ భర్త ఎవరై ఉన్నారంటే ఆయన నీ భర్తగా చేయబడ్డాడు. మనము పెళ్లి కుమార్తెగా ఎంచబడుతూ ఉన్నాం. ఆయన పెళ్లి కుమారుడై ఉన్నాడు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఆయనకి ఇష్టమైనవి వాటి మీద దృష్టి పెట్టాలి. ఆయనకి ఏదైతే నచ్చవో అవి చేయకూడదు. అంతేకాకుండా ఆయనతో రోజు మనం సహవాసం చేయాలని ఆయన ఇష్టం కలిగి ఉంటాడు. నీకు కూడా అటువంటి ఇష్టం నువ్వు కలిగి ఉండాలి. హెన్స్ ద ప్రేయర్ లైఫ్ షుడ్ బి బిల్ట్ ఆన్ లవ్ లైఫ్ విత్ గాడ్. దట్ ఈస్ వాట్ ఐ విల్ సే. నీకు అక్కడ ప్రార్థన జీవితము, ప్రార్థన సమయము, ప్రార్థన తగ్గుతుంది అని అంటే నీకు ఆ వాంఛ, ప్రేమ దేవుని ప్రేమించడము అన్నటువంటి వాంఛను
దేవునితో సహవాసం చేయాలి అనేటువంటి ఆశ తగ్గిపోతూ ఉంది. సో అందుకే దేవునిని ప్రేమించడం అనేది మనం నేర్చుకోవాలి. సహవాసం కంటే, ప్రార్థన కంటే ముందు దేవునితో ప్రేమలో పడండి అని చెప్తున్నాను. ఫీల్ ద లవ్ ఆఫ్ ఫీల్ నో మీరేం చేస్తారో తెలియదు. దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అనే దాని గురించి మెడిటేట్ చేయండి. దేవుడు నిన్ను నన్ను ప్రేమించే వ్యక్తి. ఆయన ప్రేమా స్వరూపి. ఆయన ప్రేమిస్తున్నాడు గనక ఆయన తన కుమారుని అనుగ్రహించాడు. ఆయన ప్రేమిస్తున్నాడు గనక తన కుమారుని శిలువ మరణానికి అప్పగించాడు. ఆయన ప్రేమిస్తున్నాడు గనక ఆ ప్రేమలో నీవు నేను నిలిచి ఉండడానికి కొరకై ఆయన పరిశుద్ధాత్మ సహవాసాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. అందుకే దేవుని ప్రేమించడం అనేది మనం దాని మీద ఫోకస్ చేయాలి. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు అనే దాని మీద మనం ఎంత ఫోకస్ చేస్తామో అప్పుడు దేవుని ప్రేమలో నువ్వు నిలిచి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మదు సహవాసం, దేవునితో నువ్వు ఎలా సహవాసం చేయాలో అనే దాన్ని కూడా నీకు నేర్పిస్తాడు. అందుకే ప్రార్థన జీవితము కట్టబడేది ఏంటంటే దేవుని ప్రేమను తెలుసుకున్నటలో, దేవునిని ప్రేమించుటలో. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అక్కడ నీకు సమయం రాదు, ఆహారం రాదు, నీ ఇతర ప్రాముఖ్యతలు రావు, నీ ప్రయారిటీస్ వేరే ఉంటాయి. When you have the priority of God in your life, other priorities become secondary. మిగతావన్నీ కూడా వెనక్కి పోతాయి. మిగతావన్నీ కూడా వెనక్కి పోవాల్సిందే. మిగతావన్నీ ఏం చేయాలి? వెనకకి నెట్టి వేయబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఐ సే హల్లెలూయా. సో మనం చాలా విషయాలను యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో సహవాసం చేసేటువంటి సమయాన్ని ప్రార్థన సమయానిగా బైబిల్లో రాశారు. సో ఈ ప్రార్థన సమయము యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో ఏ విధంగా ప్రార్థన సమయాన్ని కలిగి ఉన్నాడో వాటిని గురించి, ఆ సంగతిని గురించి మనము ధ్యానం చేయాలి. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆత్మచేత నడిపించబడి అరణ్యములోకి కొనిపోబడి శోధనలు జయించి ప్రతి శోధన మీద ఆయన వాక్యము, వ్రాయబడినటువంటి వాక్యాన్ని ప్రకటించుట ద్వారా సాతానుడు మీద ఆయన జయాన్ని పొందాడు. సాతానుకున్నటువంటి అధికారము, ఆధిపత్యము, సాతాను యొక్క ప్రభుత్వము అన్నిటినీ కూడా ఆయన శిలువ మ్రాను ద్వారా, ఆయన మరణించుట ద్వారా పాపము మీద, శాపము మీద, రోగము మీద, అపజయము మీద, అభద్రత మీద, మనకు కలిగినటువంటి ప్రతి బలహీనత మీద ఆయన జయాన్ని పొందాడు. మనం చేయాల్సింది ఏంటంటే జయము పొందినటువంటి శిలువ కార్యము మీద విశ్వసించుట ద్వారా నేను కూడా ఆయనతో పాటి అట్టిపండు తీసి నోట్లో పెట్టాడండి. నువ్వు కూడా జయించిన వ్యక్తివి అని. నువ్వు చేసిందల్లా ఏం లేదు. నువ్వు జయాన్ని గురించి ఏ ప్రయాస పడలేదు. నీ పోరాటాలు నువ్వు పోరాడలేదు. యేసు ప్రభువే నీ కొరకై పోరాటము చేశాడు. యేసు ప్రభువే నీ కొరకై శోధన సహించాడు, వేదనను భరించాడు, అవమానమును, నిందను భరించాడు, రోగమును తీసుకున్నాడు, మరణాన్ని పొందుకున్నాడు. సో మరణం కన్నా మించినది ఏం లేదు. ఇంకా ఒక వ్యక్తి మనకి ఏదైనా ఇస్తున్నాడంటే, మన కొరకై మరణించాడు అంటే ఇంకా అత్యున్నతమైనటువంటి పరిస్థితి మనకి ఇవ్వగలడు అంటే అది మరణించడమే. నీకు బదులుగా మరణించడం. ఇది త్యాగ సహితమైనటువంటి ప్రేమ, షరతులు లేనటువంటి ప్రేమ. నిన్నంతగా ప్రేమిస్తే ఆ ప్రేమను గుర్తెరగడానికి
ఈరోజు ఎంత కష్టంగా ఉంది మానవునికి. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా అని కొద్దిసేపు కూడా ఆలోచించాం. దేవుడు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడా అని మనం కొద్దిసేపు కూడా దేవుని గురించి ఆలోచన చేయం. త్యాగసహితమైనటువంటి ప్రేమ, సదాకాలము నిలుచున్నటువంటి ప్రేమ, ఆ ప్రేమను మనలో కుమ్మరించాడంట ఆత్మ ద్వారా. ఈరోజు అందుకే నేను ప్రేమించడం అనే దానికంటే దేవుడు నా ద్వారా ఆత్మను నేను పొందుకున్నటువంటి దానిని బట్టి నేను ప్రేమించున్నాడు. నేను ప్రేమించేటువంటి ప్రేమలో స్వార్థం ఉంటుంది. ఆ ఆ కండిషన్స్ ఉంటాయి. నా ప్రేమ ఎప్పుడు కండిషనల్ ప్రేమే ఉంటుంది. ఎందుకంటే వ్యక్తిగతంగా అసలు ప్రేమించడం అనే మాటలో నాకింకా అర్థం కాలేదు. కానీ దేవుని ప్రేమను బట్టి, దేవుడు నన్ను ప్రేమించినటువంటి స్థితిని బట్టి, నేను దాన్ని ఎరిగి, ఆ ఆత్మను నేను పొందుకున్నటువంటి వాడుగా, ఈరోజు ఇతరులను కూడా నేను ప్రేమించగలను అనేటువంటి స్థితిలోనికి నేను వస్తూ ఉన్నాను. హల్లెలూయా! గ్లోరీ టు గాడ్. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. బ్లెస్డ్ బీ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్ హిస్ మర్సీ ఎండ్యూరeth ఫరెవర్. దేవుని మహాకృపను బట్టి. అందుకే డోంట్ ప్రే టు బి సీన్ ఆఫ్ మెన్. మనుషులు చూస్తున్నారు అన్నటువంటి దృక్పథంతో ప్రార్థన చేయకండి. హల్లెలూయా! అర్థమవుతుందా నేను చెప్పేది? మనుషులు చూస్తున్నారు అనేటువంటి దృక్పథంతో మనము ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే ప్రార్థన అనేది నీ జీవన శైలిగా మార్చబడినప్పుడు, when it becomes your lifestyle, you don't need to others to appreciate, others to see that your prayer is so big. ఇతరులు మెచ్చుకోవాలని, ఇతరులు నా ప్రార్థనను చూచి, అబ్బా నేనెంత ఆత్మీయుడును, అబ్బా నేనెంత పరిశుద్ధుడును, ఎంత మంచి క్రైస్తవుడును, అమ్మా ఆమె గంటలు గంటలు ప్రార్థన చేస్తుందమ్మా, అందును బట్టి ఆమె పెద్ద పరిశుద్ధురాలు. పెద్ద పరిశుద్ధురాలు, చిన్న పరిశుద్ధురాలు అట్లాంటివి ఏం లేవు దేవుని దృష్టిలో. ఓన్లీ థింగ్ ఈస్, దేవుడు అనగా ఎవరో నువ్వు తెలుసుకోగోరి, ఆయన ప్రేమను తెలుసుకుంటే, నువ్వు ఆయన ప్రేమించడం మొదలైతే ప్రార్థన మొదలవుతుంది. హల్లెలూయా! ఈరోజు ప్రార్థనకు మూలం ఏంటంటే దేవుని ప్రేమ. దేవునిని ప్రేమించువాడు ఒకరు చూస్తున్నారా చూడట్లేదా అనేది పట్టించుకోరు. మరలా మనం ఆ విషయానికి వస్తే, మనం ఎంతగా ఎవరిని ప్రేమిస్తున్నామో ఒక వ్యక్తిని భూమి మీద, ఆ వ్యక్తిని మనం ప్రేమిస్తున్నాము అనే మాట ఇతరులు చూచినట్లుగా, వారు చూస్తున్నారు కాబట్టి నేను ప్రేమిస్తున్నాను అనే పాయింట్ లేదు అక్కడ. ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఏ సమయమైనా అందున వారితో మాట్లాడాలని కోరుతాం, వారితో ఉండాలని కోరుకుంటాం, వారి స్వరాన్ని వినాలనుకుంటాం, ఇరువురు కలిసి మాట్లాడుకోవాలనుకుంటారు, సమయాన్ని గడపాలనుకుంటారు. ఇది దేవుని యొక్క ఉద్దేశము కూడా. దేవుని యొక్క ఉద్దేశం మానవుని పట్ల కూడా అలాంటిదే. అందుకే ప్రార్థనను మతం ఏం చేసిందంటే అడుక్కునే పరిస్థితిలోకి తీసుకొచ్చింది. ప్రార్థన అనేది అడుక్కోవడమే ఒకటే కాదు అనే మాటను ఈ 40 దినాల ఉపవాస దినాల్లో మీకు నేర్పిస్తున్నాను. ప్రార్థన అంటే కేవలం ఒక పట్టి రాసుకొని దేవుని దగ్గరికి వచ్చి అడగడం కాదు. అందుకే ఆయన ముందుగానే చెప్పేశాడు, మీరు అడుగు వాటన్నిటిను పొంది ఉన్నామని అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. అరే నేను దేవుని దగ్గరికి వస్తే ప్రతిసారి అడుక్కునే పంచాయతీ ఏంది? దేవుడు అందుకే నువ్వు అడుక్కోవాల్సిన పంచాయతీ లేదు ఇంకా. నీకు అన్నీ నేను ఇచ్చేశాను. నువ్వు ఏది కావాలో, నీ యొక్క కోరిక ఏంటి, నీ యొక్క అవసరత ఏంది, అక్కర ఏంది నాకు తెలుసు ముందుగానే. దాని మీద ఫోకస్ చేయకండి.
ప్రార్థనలోనికి వచ్చినప్పుడు దేవుడు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడా అనే మాట ద్వారా ప్రారంభించబడి, దేవుణ్ణి నేను ఎలాగ ప్రేమించాలి అనేటువంటి మాటలో మనం ప్రార్థన ఉండాలని కోరుచున్నాను. నువ్వు ఒకరిని ప్రేమిస్తున్నావంటే వారికి వ్యతిరేకమైనటువంటి పనులు, ఆలోచనలు కలిగి ఉండవు. వారికి నీ ఇష్టము కలిగించేటువంటి పనులే నువ్వు చేస్తావు. వారికి ఏదైతే ఇష్టమో వాటినే ఫోకస్ చేస్తావు. వాటి మీదే దృష్టి ఉంచుతావు. వాటి మీదనే నీ విశ్వాసం మొదలవుతుంది. అంతేగాని ఏది పడితే అది చేస్తూ నేను ప్రేమిస్తున్నానంటే అది కుదరదు. సమయాలను గడపకుండా ఐ లవ్ యూ అంటే అది కుదరదు. దేవునితో కూడా అలాగనే మనం ప్రతిసారి చెప్తూ ఉంటాం. అయ్యా నేను ప్రేమిస్తున్నానంటాం. మనం అక్కడ ఆ వాతావరణంలో కూడా ఉండం. దేవుడు హీస్ లాంగింగ్ ఫర్ యూ. నీ గురించి ఆయన శ్రద్ధతో వెయిట్ చేస్తూ ఉంటాడంట. రెండవ కుమారుడు తండ్రికి దూరం అయ్యాడు. రెండవ కుమారుడు ఏం చేశాడు? తండ్రికి దూరం అయ్యాడు. తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు. తండ్రిలో నుంచి తనకు ఆస్తిలో ఉన్నటువంటి భాగాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. సో హీ వాంట్ టు హ్యావ్ ఎన్ ఇండిపెండెంట్ లైఫ్. ఇండిపెండెంట్ లైఫ్ అలవాటు పడిపోయారు మానవులు. ఈరోజు దేవుడు లేడు అనే నాస్తికులు ఉన్నారు. దేవుడున్నా సరే దేవుని మీద ఆధారపడేటువంటి పరిస్థితిలో లేకుండా తమకు నచ్చినట్లు తమకు ఏదైతే ఇష్టం ఉంటుందో వాటి మీద దృష్టి పెట్టారు. వాటి మీదనే వారి యొక్క ప్రార్థనను బిల్డ్ చేసుకుంటున్నారు. అందుకే తండ్రితో కూడినటువంటి సహవాసం అనేది అన్ని సహవాసాల కంటే గొప్పది. తండ్రితో కూడినటువంటి సహవాసము అన్ని సహవాసాల్లో కన్నా గొప్ప సహవాసం ఏంటంటే తండ్రితో కూడినటువంటి సహవాసము. హల్లెలూయా, హల్లెలూయా. సో తండ్రితో కూడినటువంటి సహవాసంలో దేవుని ప్రేమ నిలిచి ఉంటుంది. అందుకే దేవుడు ప్రేమ స్వరూపి, పరలోకపు తండ్రి యొక్క ప్రేమ అనేటువంటి మాట అపోస్తలుడైన పౌలు కూడా జ్ఞాపకం చేశాడు. ఆఖరి ఆశీర్వాదంలో చెప్పబడేటువంటి మాట ఏంటంటే తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం. ఈ మూడు త్రిత్వంలో భాగమై ఉన్నాయి. దేవుని యొక్క ప్రేమ లేకపోతే దేవుడు అనగా ఎవరో నీకు అర్థం కాదు. ఆ దేవుడు అనేటువంటి స్థానము, స్థితిలో నుంచి నీకు తండ్రిగా ఆయన చేయబడ్డాడు. అందుకే ప్రేమ అనేది నీకు అర్థమైంది. పాత నిబంధనలో మనం దేవుణ్ణి చూస్తే ఆయన ఇంత కఠినుడా అనేటువంటి దాన్ని, అంటే ఆయన ప్రేమిస్తున్నప్పటికీ దేవుడు చాలా ఆజ్ఞాపూర్వకమైనటువంటి వాడు. ఆయన ఆజ్ఞను ఆజ్ఞను అతిక్రమిస్తే చాలా గొప్ప శిక్ష ఉంటుంది అన్నటువంటిదిగా దేవుడు ప్రొజెక్ట్ అవుతా వచ్చాడు. ఎందుకంటే అది ధర్మశాస్త్రంతో కూడినటువంటి సహవాసం. ధర్మశాస్త్రంతో కూడినటువంటి సహవాసం ఏమైందంటే మానవుని దేవుని దగ్గరకు తీసుకురాలేకపోయింది. అందుకే వాళ్ళ ప్రార్థనలన్నీ కూడా దూరముగా ఉండి ప్రార్థించారు. దేవుడు ఎక్కడో ఉన్నాడు అని దూరం నుంచి వారు ప్రార్థించి వారి ప్రార్థనలన్నీ కూడా వినలేదా అనేటువంటి అపనమ్మకము, అవిశ్వాసముతో కూడినటువంటి ప్రార్థనలుగా ఉంటాయి కొన్ని. అందుకే వాళ్ళు తమను తాము తగ్గించుకునే పరిస్థితిలో చాలా చాలా ప్రార్థన భాషలో దాసుని యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తూ ప్రార్థించారు. కుమారత్వం అనేది వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, అంటే దాసుడుగా పనిచేస్తూ వచ్చాడు. మోషే దేవుని దగ్గర నమ్మకమైనటువంటి దాసుడుగా ఉన్నాడు ఆయన పనిలో. అయితే దేవుడు
తన కుమారుని ద్వారా ఆయన ప్రేమను వెల్లడిపరిచాడు. కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ద్వారా నీకును నాకును అనుగ్రహించినటువంటి గొప్ప స్థితి ఏంటంటే, ఆయన ప్రేమను తెలుసుకుంటూ, ఆయన ప్రేమలో ఆయన వ్యక్తిత్వంను మనం ఎరిగి, దేవుడు ఇంతగా ప్రేమిస్తున్నాడా అని రుచి చూచి ఆయనతో మనము సహవాసంలోనికి వస్తున్నాం. అందుకే ఈ ప్రార్థన జీవితం అనేది చాలా మధురమైనటువంటి సమయముగా నేను గుర్తెరుగుతాను. ఇట్స్ ఎ స్వీట్ అవర్ ఆఫ్ ప్రేయర్ అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఇట్స్ ఎన్ హైలీ ప్రెషియస్ టైమ్ విత్ గాడ్. నిద్ర లేస్తానే దేవుని యొక్క ప్రేమను గుర్తెరిగి, దేవుని ప్రేమలో నేను నిలిచి ఉన్నాను, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనేటువంటి థాట్ ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత జాయ్ఫుల్గా ఉంటుందండి. స్టార్ట్ యువర్ ప్రేయర్ లైఫ్ దట్ గాడ్ ఈస్ లవింగ్ యూ. నీ ప్రార్థన సహవాసము ప్రారంభించబడడానికి దేవుని ప్రేమను గురించి నువ్వు తెలుసుకొని గుర్తెరిగి ఆ ప్రేమలో నిలిచి ఉండు వాడుగా నీ ప్రార్థనను ప్రారంభించు. నీ తండ్రితో మాట్లాడు. ఎవ్వరు కూడా నేను చూడనక్కర్లేదు, ఎవరికి నేను చూపించాల్సిన అవసరం లేదు. లూకాసు వార్త 11వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. ఒకసారి చదివి వినిపిస్తాను. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. లూకాసు వార్త 11వ అధ్యాయం మొదటి వచనంలో ఈ విధంగా రాయబడింది. నేను చదువుతున్నాను, దయచేసి ఆలకించండి. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ఒక చోట దేవుడు అంటే యేసు ప్రభు ప్రార్థన చేయుచున్నాడు. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయన అడిగాను. యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన యేసు ప్రభు ప్రార్థన చేయుచుండే దాన్ని శిష్యులు చూస్తూ ఉన్నారు. ఆ శిష్యులు ఆయనను చూస్తున్నారు. అందుకే ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడేమన్నాడు, ప్రభువా, యోహాను అంటే బాప్తిస్మిచ్చి యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన ఏ విధంగా చేయాలో మాకు నేర్పించండి. సో దే ఆస్క్డ్ జీసస్ హౌ వీ కెన్ ప్రే. మేము ఎలాగ ప్రార్థన చేయాలి మాకు నేర్పించండి. మంచి క్వశ్చనా కాదా ఇది? దేవుని దగ్గరకు వచ్చి, తండ్రి దగ్గరకు వచ్చి, అయ్యా నేను ఎలాగ ప్రార్థించాలి నాకు నేర్పించు అంటే నేర్పించడు ఆయన. ఆయన మీద ఆధారపడేటువంటి ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టం. అసలు నేను ఏ విధంగా ప్రార్థించాలో నాకు నేర్పించండి. సో ద ప్రేయర్ బిగిన్స్ విత్ లెర్నింగ్ హౌ టు ప్రే వైల్ యు ఆస్క్ గాడ్, లార్డ్ ఐ డోంట్ నో హౌ టు ప్రే, ప్లీజ్ టీచ్ మీ హౌ టు ప్రే. నీ ప్రార్థన జీవితము ప్రారంభించబడేది ఏంటంటే, అయ్యా నాకు ప్రార్థన అంటే ఎలాగో నాకు నేర్పించు, నేను ప్రార్థన చేయడానికి నాకు అర్థం కావట్లేదు దేవా, తండ్రి నాకు అర్థం కావట్లేదు, ఆ సహవాసం అనగా ఎట్టిదో నాకు నేర్పించు. సో యూ హ్యావ్ టు కమ్ టు ద పాయింట్ ఆఫ్ లెర్నింగ్ ఫ్రమ్ స్క్రాచ్ అంటారు చూసావా, జీరో. అలాగా నీ ప్రార్థన జీవితం అయి నాకు తెలుసులే, నాకు వాక్యం తెలుసులే, నాకు దేవుడు తెలుసులే, నేను రక్షించబడ్డానులే అన్నటువంటి దృక్పథం నుంచి కాదు. దేవా నీతో నేను ప్రార్థన చేయాలి, ఎలాగ నాకు నేర్పించు. అప్పుడు పరలోకమందున్న తండ్రి అన్నటువంటి ప్రార్థన నమూనాను యేసు ప్రభు వారికి నేర్పించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. సో ఇట్స్ ఎ గ్రేటెస్ట్ థింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ గాడ్. వీ నీడ్ టు అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ గాడ్ త్రూ ప్రేయర్ లైఫ్. వాక్యము ద్వారా దేవుని ప్రేమ అనగా ఎట్టిదో నువ్వు గుర్తెరగాలి. ప్రార్థన సహవాసము ద్వారా నువ్వు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నావో అనే దాన్ని నువ్వు వ్యక్తపరచాలి. అర్థమైందా నేను చెప్పింది? అందుకే
వాక్యము ద్వారా దేవుని ప్రేమను గురించి నువ్వు ధ్యానించాలి. దేవుని ప్రేమనగా ఎట్టిదో నువ్వు గుర్తెరగాలి. ఆ ప్రేమించడం అనే దాని ఆ వ్యక్తిత్వంలో దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు. దేవుడు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడా? అయ్యా! నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావా? అయ్యా! నువ్వు శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావా? షరతులు లేనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నావా? నీ ప్రేమను నాకు తెలియపరచడానికి నీ కృప ద్వారా యేసు క్రీస్తు ప్రభువుని నాకు ఇచ్చి వేశావా? అయ్యా! నీకు ఎంత వందనాలయ్యా! సీ ద లవ్ విత్ గ్రాటిట్యూడ్ విల్ ఎక్స్‌పౌండ్ ద ప్రేయర్ లైఫ్. అందుకే ప్రార్థన అనేది ఏదో చేయాలి, ఏదో చూడాలి, ఏదో మాట్లాడాలి, ఏదో 4 మాటలు మాట్లాడితే చాలు అన్నటువంటి స్థితిలో నుంచి ప్రార్థన అనేది ఒక ఇష్టముతో కూడినటువంటి పనిగా దేవునితో నేను కూర్చొని ప్రేమను దేవుని యొక్క ప్రేమలో నేను ఆనందించాలి. దేవుని యొక్క వాత్సల్యతలో నేనుండాలి. దేవుని యొక్క ప్రేమలో నేను నిలిచి ఉండువాడను. ఆయన ప్రేమ మనలో కుమ్మరించాడంట. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం గాని గమనిస్తే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉన్నగానే ఆయన మన కొరకై చనిపోయాడు. ఆయన ప్రేమను ఎలాగ వెల్లడిపరిచాడంట? మనం ఇంకను పాపులమై ఉండగానే. హల్లెలూయా! హల్లెలూయా! 8వ వచనం 5వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఆయన వెల్లడిపరిచాడంట. దాచుకోలేదు ఆయన ప్రేమను. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే దాన్ని ఆయన దాచుకోలేదు. ఆయన రహస్యముగా నిన్ను ప్రేమించట్లేదు. రహస్యమైన ప్రేమ కాదు దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఏందంటే వెల్లడిపరచబడినటువంటి ప్రేమ. చాలా మంది ప్రేమిస్తుంటారు గానీ దాన్ని చెప్పుకోలేరు. ప్రపోజ్ చేయలేరు. వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. లోపలే పెట్టుకొని ప్రేమిస్తా ఉంటారు. లోపలే ఉంటుంది అంతా ప్రేమంతా. బయటికి వ్యక్తపరిచే ప్రేమ ఉండదు. అది అవతల వ్యక్తి కనుక్కునే లోపల వీరన్నా ఉంటారు, వాళ్ళన్నా ఉంటారు. ఎవరో ఒకరు ఎళ్ళిపోతారు. దేవుడు అట్లా గాదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే ఫ్రమ్ ద పాయింట్ వేర్ హి లవ్స్ యూ, హి వాంట్ టు రివీల్ దట్ లవ్ టు యూ. హల్లెలూయా! హల్లెలూయా! ఈరోజు ప్రార్థనకు మూలం అదే. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడంటే దేవుడు ఆ ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఇది ప్రార్థన కొరకైనటువంటి ముఖ్యమైనటువంటి పునాదిగా ఎంచబడుతుంది. ముఖ్యమైనటువంటి పునాది. ఆయన ప్రేమలో త్యాగసహితమైనటువంటి ప్రేమ, షరతులు లేనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ, పరిపూర్ణము చేయబడినటువంటి ప్రేమ, ఇచ్చివేయుట అన్నటువంటి కార్యమును కలిగినటువంటి ప్రేమ. నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఇచ్చివేసేటువంటి ప్రేమ అది దేవునిది. నీకు బాగా ఇష్టమైనటువంటి వస్తువు ఎవరైనా కోరుకున్నారు. ఎవరు పడితే వారికి ఇవ్వవు గదా! నువ్వు ఎవరిని ఎక్కువైతే ఇష్టపడతావో వాళ్ళకిస్తావు. హల్లెలూయా! నీకు ఎక్కువ ఇష్టంగా ఉందనుకో, వస్తువు కన్నా ఆ వ్యక్తి ఇష్టమైతే ఆ వస్తువుని ఇచ్చివేస్తావు. అంతేనా? వస్తువుని ఎత్తిపెట్టుకుంటారా? ఆ వ్యక్తి కంటే వస్తువును ఇవ్వకుండా పెట్టుకుంటే ఆ వస్తువుని ఎక్కువ ప్రేమిస్తున్నట్టు. దేవుడు అలాగ చేయలేదు. దేవుడు తన కుమారుని అనగా ఆయనను తన్ను తానుగా నీకిచ్చేసాడు. తీసుకో. నీ కొరకే నేను మరణిస్తున్నాను. నీ కొరకే నేను ప్రాణం పెడుతున్నాను. నీ పాపము నుంచి విడిపించడానికి నేను మరణిస్తున్నాను. సిలువ మ్రాను మీద వేలాడుతున్నాను. నీ కొరకై అవమానమును తీసుకుంటాను. నీ కొరకై నిందను మోసుకుంటున్నాను. నీ కొరకై నేను కొరడా దెబ్బలు తింటున్నాను. సిలువలో మేకులు కొట్టించుకుంటున్నాను. సిలువను మోస్తున్నాను. అనేకమైనటువంటి గాయాలను పొందుకున్నాను. యాక్చువల్‌గా అవన్నీ ఆయన పొందాల్సిన అవసరం లేదు. ఆయన నిన్ను ప్రేమించడానికి ఇవన్నీ చేశాడు. అందుకే సిలువ ధ్యానము దేవుని సహవాసమునకు పునాది. నువ్వెంతగా ఆయన నిన్ను ప్రేమించాడు అన్నటువంటి మాటను
ఆ మరణము ద్వారా నువ్వు ఎరుగుతావో, దేవుణ్ణి అంతగా నువ్వు ఆయన ప్రేమలో నువ్వు నిలిచి ఉన్న వ్యక్తివిగా ఉంటావు. ఆ ప్రేమ చాలా గొప్పదండి. అందుకే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను ఎప్పుడు వెల్లడి పరిచాడు తెలుసా? నువ్వు రక్షించబడిన తర్వాత కాదు. నువ్వు దేవుని తెలుసుకున్న తర్వాత కాదు. దేవుడనగా ఎట్టివాడో నువ్వు తెలుసుకున్న తర్వాత ఆయన ప్రేమించలా. నువ్వు ఇంకా పాపివై ఉన్నప్పుడు, నువ్వు ఇంకా పాపం చేస్తున్న పాప కూపంలో ఉన్నప్పుడే క్రీస్తు నీ కొరకై చనిపోయాడు. ఆయన నీ కొరకై మరణించాడు. అదే దేవుని ప్రేమ. ఇంతకన్నా ఎవరైనా ఈ భూమి మీద, ఆకాశం మందే గాని, భూమి మీద అందే గాని, ఏ వ్యక్తి గూడా నీ కొరకై చేయలేదు ప్రియులారా. మరి యేసుప్రభు నీ కోసం చేశాడు. యేసుప్రభు నీ కోసం చేశాడు. ఇంతకన్నా శ్రేష్టకరమైనటువంటి ప్రేమ ఎక్కడ దొరకదు. ఆయన నిన్ను ప్రేమించుటలో వెనుతిరగలేదు. ఆయన నిన్ను ప్రేమించుటలో ముందుగా ఉన్నాడు. నీ తల్లి గర్భముగా, పిండముగా రూపించబడక మునిపే ఆయన నిన్ను ప్రేమించడం స్టార్ట్ చేశాడు. అందుకే 5వ వచనంలో రోమీయులకు రాసిన పత్రిక 5:5లో ఈ విధంగా రాయబడింది. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఏంటి ఆ నిరీక్షణ? మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా. చెప్పండి, అందరం కలిసి చెప్దాం ఈ మాట. నాకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ నా హృదయములో కుమ్మరించబడి ఉన్నది. ఇది ఈరోజు ప్రార్థన కొరకై తేబడినటువంటి లేఖనం, వాక్యం. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచడు. ఈ నిరీక్షణ ఎటువంటిదంటే నన్ను సిగ్గుపరిచే నిరీక్షణ కాదు. ఏంటి ఆ నిరీక్షణ అంటే, మనకు అనుగ్రహించబడిన, నువ్వు ఆల్రెడీ పొందుకొనినటువంటి పరిశుద్ధాత్మ. మనము గత కొన్ని దినాలు మనం పరిశుద్ధాత్మను గురించి నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మ లేకపోతే ప్రార్థన జీవితం ఎలాగుంటుంది? పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనం ప్రార్థన జీవితము ఏ విధంగా ఉంచబడుతుంది? ఆయన మీద ఆధారపడాలి. యేసు ప్రభువే పరిశుద్ధాత్మ పూర్ణుడై, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ అరణ్యంలోకి తీసుకువెళ్ళబడ్డాడు ప్రార్థన. ఈరోజు అదే ఆత్మ ప్రతిరోజు కూడా నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ అనగా యేసు యొక్క ఆత్మ, దేవుని ప్రేమ, ఆ ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడి ఉన్నది. కుమ్మరించబడి ఉన్నది. హల్లెలూయా. ఈ కుమ్మరించబడినటువంటి ఆత్మ, కుమ్మరించబడినటువంటి ప్రేమ, దేవుడు ఆత్మ స్వరూపి, దేవుడు ప్రేమ స్వరూపి. రెండు కూడా ఇంటర్చేంజబుల్ గా ఉన్నాయి. గుర్తుంచుకోండి. నువ్వు ఆత్మను పొందుకొని ఉన్నావంటే దేవుని ప్రేమను పొందుకొని ఉన్నావు. నువ్వు దేవుని ప్రేమను కలిగి ఉన్నావంటే దేవుని ఆత్మ నీలో నివసించుచున్నాడు. దేవుని ప్రేమను బట్టి మనం ఇతరులతో సహవాసము చేయగలం. అదర్వైజ్, with our own understanding, you cannot love God and we cannot love people. You cannot love people. You cannot love God. అందుకే ప్రతిసారి సెల్ఫిష్ ఈ శరీరం పనిచేస్తుంటది ప్రేమలో. ఎవరు పనిచేస్తారంట? శరీరం పనిచేస్తుంది. శరీరాన్ని ఆస్పాదం చేసుకున్నటువంటి ప్రేమ ప్రతిసారి కూడా ఫెయిల్ అవుతుంది. అందుకే దాని మీద మనం ఎక్కువగా మనసు పెట్టకూడదు. వెంటనే వీ హ్యావ్ టు షిఫ్ట్ అవర్ మైండ్ సెట్. శరీరంతో కూడినటువంటి ప్రేమ ఏం చేస్తుందంటే మానవుణ్ణి సంతోషపరచగలదు కానీ సంతృప్తినివ్వలేదు. It can make other people to get happy for some time, but it cannot satisfy the people. It cannot satisfy anything. There is a lot of difference to make people happy and to satisfy them. Nobody can satisfy with your self-love.
నువ్వు ఎంత ప్రేమించినా వాళ్ళకి సంతృప్తి ఉండదు. మీరు బాగా గమనించండి. ఎన్ని వస్తువులు ఇచ్చినా, కొంతమందికి మీ సమయాన్ని కేటాయించినా, మీరు వారి కొరకై శ్రమపడి, వారికి ఎంతో సహాయపడి, మిమ్మల్ని మీరు సాక్రిఫైస్‌గా వారి కొరకై పని చేసినప్పటికిని వారు సంతృప్తి చెందరు. ఎందుకంటే దేవుడు అనేటువంటి ప్రేమ స్వరూపిలో నుంచి వచ్చినటువంటి ప్రేమ కాదు కాబట్టి. మేక్ గాడ్ యాజ్ యువర్ సోర్స్ ఆఫ్ లవ్, వేర్ యూ విల్ గెట్ సాటిస్ఫైడ్ అండ్ అదర్స్ ఆల్సో గెట్ సాటిస్ఫైడ్. పరమగీతాల్ని చదవండి. దేవుడు మిమ్మల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు అనేది మీరు ఎరుగుతారు. ఇట్స్ ఎన్ గాడ్లీ రొమాంటిక్ బుక్ అని నేను అండర్స్టాండ్ చేసుకున్నాను. నీకు దేవుడు అర్థం కావట్లేదంటే దేవుణ్ణి నువ్వు ప్రేమించట్లేదు, ఆయన ప్రేమను నువ్వు తెలుసుకోవట్లేదు. ఈ 2 జరగకపోతే ప్రార్థన అనేది కేవలము ఆర్టిఫిషియల్ మతపరమైనటువంటి కార్యముగా ఎంచబడుతుంది. అందుకే నేను వాక్యము ద్వారా మిమ్మల్ని హెచ్చరించేది ఏంటంటే, స్పెండ్ టైమ్ నోయింగ్ హౌ గాడ్ లవ్స్ యూ. దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేటువంటి ఆ ప్రేమను ఎరగమని, రుచి చూడమని, దానిలో నిలిచి ఉన్న వారంగా మనం ఉంటే, దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపునది ఏదీ లేదంట. దేవుని ప్రేమ నుంచి ఎడబాపునది ఏమైనా ఉందా? మరణమైనను, జీవమైనను, ప్రధానులైనను, అధికారులైనను, ఉన్నవైనను, రానున్నవైనను, శ్రమ అయినను, కష్టమైనను, రోగమైనను, వ్యాధి అయినను, దేవుని ప్రేమ నుంచి ఎడబాపునది ఏది లేదు. ఈ వాక్యము మీద, ఈ మాట మీద, దేవుని ప్రేమ మీద నువ్వు కట్టబడినటువంటి వ్యక్తివైతే, నీ ప్రార్థన సహవాసం అనేది మధురమైనటువంటి సహవాసంగా ఎంచబడుతుంది. డోంట్ మేక్ ద ప్రేయర్ లైఫ్ టు బి ఎన్ బర్డన్సమ్. 5 గంటలకు లేయాలబ్బా అన్నట్లుగా ప్రార్థనలోనికి రాబాకండి. అరే, దేవుని ప్రేమను నేను తెలుసుకుంటున్నాను, ఆయన నన్ను ఎంతగా ప్రేమించాడు అనే దాన్ని నేను తెలుసుకుంటున్నాను. దేవుడిని నేను ఎంతగా ఇష్టము కలిగి ఉన్నాను. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఎంత ఇష్టం అంటే దేవుడు అనగా ఎంత ఇష్టం ఉంటుందో నీ ప్రార్థన జీవితం కూడా అంత మంచిగా ఉంటుంది. హల్లెలూయా. అందుకే రోమా 8:38లో, రోమా 8:38, 36 నుంచి మనం చూస్తే, ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా, చాలా జాగ్రత్తగా వినండి, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా, నువ్వు ప్రేమించిన వాని ద్వారా కాదు, మనలను ప్రేమించిన వాని ద్వారా, నిన్ను ప్రేమించిన వాని ద్వారా, నన్ను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుకొనుచున్నాము. వీటన్నిటిలో మనం అత్యధికమైన విజయాన్ని పొందుకుంటున్నాం. ఏంటి ఈ విజయము? ఏంటి ఈ విజయము? 31వ వచనంలో మనం చూస్తే, ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి అనేవాడు ఎవడు? చాలా మంది ప్రార్థన పట్టికలో నేను ఎక్కువ గమనించింది ఏంటంటే, వారి విరోధుల గురించి ప్రార్థిస్తూ ఉంటారు. వారు శ్రమ పడినటువంటి వారు, వారిని నిందించినటువంటి వారి కొరకు ఎక్కువ ప్రార్థన ఉంటది. అవసరతల గురించి ప్రార్థిస్తారు. అక్కర్ల గురించి ప్రార్థిస్తారు. ఎక్కువ ప్రార్థన సమయం అంతా ఇవే ఉంటాయి. రోగము, అవసరత, అక్కర, ఆర్థికపరమైనటువంటి ఆశీర్వాదము, వీటి గురించి ఉంటుంది. అయితే
దేవుడు మన పక్షమున ఉంటే మనకు విరోధి అయిన వాడెవడు? ఈరోజు నీ పక్షంలో దేవుడు ఉన్నాడని, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను బట్టి నీ పక్కన నీలో నిలిచి ఉన్నాడని నువ్వు ఎరగగలిగితే, నీకు విరోధి అయిన వాడెవడు? నీకు విరోధి అయిన వాడెవడు? ఇఫ్ గాడ్ ఈస్ ఫర్ మీ, హూ కెన్ బి అగైన్స్ట్ మీ? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక, ఆయన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? ఆయన తన కుమారునే ఇచ్చినవాడు, మిగతావి ఇవ్వలేడా? మిగతా ఇవ్వలేడా ఆయన? మరి ఎందుకు దాని మీదనే ప్రార్థన జీవితం చేసుకున్నామంటే, సాతానుడు మన ప్రార్థన ఆలోచన విధానాన్ని తగ్గించి వేశాడు. He made the prayer as a limited version. See, prayer is an unlimited version because God is an unlimited God and He loves limitlessly. త్యాగ సహితమైన ప్రేమ, దానికి పరిధులు లేవు. నిస్వార్థమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమించాడు. విడువక నీ ఎడల కృప చూపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అందుకే 35వ వచనంలో మనం చూస్తున్నాం, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపునది ఏది ఉంది? దేవుని ప్రేమ నుంచి నిన్ను ఎడబాపేది ఏది లేదు. శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రహీనత అనేది ఇంకా దౌర్భాగ్యమైనటువంటి స్థితి. ఉపద్రవమైన, ఖడ్గమైన మనల్ని ఎడబాపేది ఏది లేదు. ఇందును గూర్చి వ్రాయబడిన అప్పుడు ఈ మాట రాస్తూ, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయాన్ని పొందుచున్నాము. ఈ వాక్యాన్ని మీరు ఈరోజు ధ్యానించండి. ప్రార్థన కొరకే మనం కూడి వచ్చాం. ఈ వాక్యాన్ని మీరు ధ్యానించగలిగితే, ఈ వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే, ఈ వాక్యము ద్వారా దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేటువంటి సత్యములో మీరు నాటబడినటువంటి వాడుగా ఉంటే, నేను చెప్తున్నాను, మీరు ప్రతిరోజు 3 గంటలకు లేస్తారు, 4 గంటలకు లేస్తారు, వేకువజామునే లేస్తారు. దేవుని ప్రేమను గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంటారు. దేవుని ప్రేమ, ఆయన త్యాగసహితమైనటువంటి ప్రేమలో మిమ్మల్ని మీరు కట్టుకుంటారు. సో కీప్ బిల్డింగ్ అపాన్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్. Then your fellowship with God will become strong. I'm telling you. వేటి మీద మనము సమయాన్ని వెచ్చించాలి? వేటి మీద మనము మన యొక్క ప్రయారిటీని మనం ఉంచగలగాలి అని అంటే, దేవుని ప్రేమలో మిమ్మల్ని మీరు కట్టుకొనుటలో మీరు మీ సమయాన్ని వెచ్చించండి. అది నిజమైనటువంటి ప్రార్థన జీవితానికి ముఖ్యమైనటువంటి మూల ఆధారం. So that is what I tell you. Don't be like an artificial Christian. ఏదో వచ్చామా, పోయామా, ప్రార్థించామా, చర్చికి వచ్చామా, 2 మాటలు విన్నామా, పాట పాడామా, ఒక పాట పాడామా, 2 పాటలు పాడామా. నేను పాట పాడడం ద్వారా దేవునిని మెప్పించేవాడని కాదు. నా పాట వల్ల దేవుని సంతోషపరచాలి అనేటువంటి ఉద్దేశం కాదు. నీవు ఆయన ప్రేమను గుర్తెరిగితే దేవుడు సంతోషంగా ఉంటాడు. నా ప్రియ బిడ్డ నా ప్రేమను తెలుసుకుంటుంది, నా ప్రేమలో నిలిచి ఉంది. అప్పుడు ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయగలడు. ఆ కార్యము నీ ప్రేమ నిస్వార్థమైనటువంటి ప్రేమ, ఎడబాపునటువంటి ప్రేమ కాదు, ఎడబాయనటువంటి ప్రేమ. ఆయన ప్రేమ ఎడబాయనటువంటి ప్రేమ, విడిచిపెట్టేటువంటి ప్రేమ కాదు అది. ఒకసారి ప్రేమించి, ఒకసారి ప్రేమించకుండా, ఒకసారేమో, దట్ ఈస్ నాట్ ద లవ్ ఆఫ్ గాడ్. Love of God is the nature of God dwelling in you, not the emotional thing. దేవుని ప్రేమ అనేది భావోద్రేకాల కన్నా అతీతమైనది. అందుకే భావోద్రేకాలను బట్టి నీ ప్రార్థన ఉండకూడదు. Your prayer life should be based on decision that you make.
విత్ యువర్ మైండ్, విత్ యువర్ హార్ట్. అంతేగాని అన్నీ బాగుంటే ఎక్కువసేపు ప్రార్థన చేస్తాను, అన్నీ బాగలేకపోతే తిడతాను దేవుణ్ణి. నో, గాడ్ ఈస్ నాట్ ది ఆథర్ ఫర్ దాట్. ఆయన నీ శ్రమను చూచాడు, నీ ఓర్పును చూచాడు, నీ విశ్వాసాన్ని చూచేవాడుగా అయి ఉన్నాడు. నువ్వు ఆత్మీయంగా ఎంతగా వృద్ధి చెందుతున్నావు ఆయనలో అనేటువంటి దాన్ని కూడా ఆయన గమనిస్తూ ఉన్నాడు. అయితే నేను దేంట్లో నువ్వు సమయాన్ని గడపాలి అనే దాని మీద నేను మాట్లాడుతున్నాను. దేవుని ప్రేమను ఆయన వాక్యము ద్వారా నువ్వు తెలుసుకునే వాడివైతే, ఆ ప్రేమ యందు నిలిచినటువంటి వాడివైతే, నీ ప్రార్థన జీవితము నూతన పరచబడి, అభివృద్ధి చెందబడి, నీ ప్రార్థన జీవితం అనేకులను ప్రభావితం చేసేటువంటి ప్రార్థనగా ఎంచబడుతుంది. అందుకే ఏమన్నాడు? అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అన్నటువంటి ఆయన ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం వీటన్నిటిలో నాకు విజయం ఎక్కడ కలుగుతుంది? పాపం మీద విజయం, రోగం మీద విజయం, శ్రమలో విజయం, కరువులో విజయం, బాధలో విజయం, హింసలో విజయం, వస్త్రహీనతలో, ఉపద్రవంలో, ఖడ్గములో, అన్నిటిలో, అన్ని పోరాటాల్లో నేను విజయశాలిని అని ఎందుకు నేను నమ్మగలుగుతున్నానంటే, ఆయన ప్రేమించిన వాని ద్వారా. ఆయనను బట్టి నాకు ఈ విజయం. ఆయనను బట్టి. అప్పుడు మాట్లాడుతున్నాడు. మరణమైనను, జీవమైనను, దూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోచున్నవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను. వాట్ ఏ వర్డ్ అండి. ఈ భూమి మీద దేవుడు ఏమేం సృష్టించాడో వాటన్నిటికైనా, వాటన్నిటి పైన సృష్టించిన మరి ఏదైనను మన ప్రభైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరవని రూఢిగా నమ్ముచున్నాను. దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపునది ఏది లేదు. ఆయన ప్రేమలో నుంచి మనల్ని ఎడబాపునది ఏది లేదు. దేవుని ప్రేమ నుంచి మనల్ని దూరపరిచేది ఏది లేదు. అందుకే సృష్టించబడినటువంటి కార్యాల మీద నిమగ్నం ఉండకండి. సృష్టించిన సృష్టికర్త మీద మనం నిమగ్నము కలిగి ఉండాలి, సృష్టి మీద కాదు. అందుకే సాతాను షిఫ్ట్ చేశాడు మన మైండ్ సెట్ని. సృష్టికర్తను మర్చిపోజేసి సృష్టి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఈరోజు దేవుడు అంటే సృష్టి అనుకుంటాం. దేవుడు సృష్టికర్త. సృష్టిని సృష్టించినటువంటి కర్త దేవుడు. సృష్టి మీద మన ఫోకస్ ఉండకూడదు. ఆస్ట్రానమీ ఇవన్నీ కూడా సృష్టించబడినవి. ప్లానెట్స్ అనేవి దేవుని చేత సృష్టించబడినవి. సమయాలనేది దేవుని చేతిలో ఉన్నాయి. ఆయన కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి. మన కాలగతులు. సమయము సృష్టించబడింది. ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడా ఎవరు కర్త అంటే దేవుడు, సృష్టికర్త దేవుడు. ఆయన నీకు తండ్రిగా చేయబడ్డాడు. నువ్వు ఆయనతో సహవాసం చేయమంటున్నాడు. సృష్టితో సహవాసం చేయడం గొప్ప కాదు. మానవుడు కల్పించుకున్నటువంటివి, మానవుడు తయారు చేసినటువంటి వస్తువుల మీద సమయాన్ని గడుపుతున్నాడు. ఈ మొబైల్ ఎవరు సృష్టించారంటే మానవుడే. ఎవరు చేశాడు? దేవుడు చేశాడా మొబైల్? కానీ ఎంత సమయం గడుపుతున్నావు మొబైల్తో? గంటలు 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 గంటలు. ఎంత అయినా సమయం గంటలు గంటలు అయిపోతున్నాయి. అసలు నేను చాలా వింత అనిపిస్తుంది. ఒక రైల్వే స్టేషన్లో ప్రయాణం చేసేటప్పుడు ట్రైన్ కోసం ఎదురు చూస్తామా లేదా? ఆ ట్రైన్ రావాలి. అందరూ మొబైల్స్ ఇట్లా పెట్టుకొని చూస్తా ఉన్నారు. ప్రతి చేతిలో మొబైల్ ఉంది. ఫోకస్డ్గా ఎవరు చూడట్లే, వెయిట్ చేయట్లేదు. మానవుని ఎంతవరకు దిగజార్చబడిందంటే, మానవుడు కల్పితము సృష్టించబడినటువంటి వస్తువుల మీద ధ్యానించి దాని మీద సమయాన్ని గడుపుతున్నాడు. కానీ సృష్టించినటువంటి మానవుడినే సృష్టించినటువంటి సృష్టికర్త మీద సమయాన్ని, ఆ ధ్యానము కలిగి ఉండట్లేదు. అదే ఈ అంచె దినాల్లో జరగబడేటువంటి కార్యం. అందుకే సంఘాన్ని నేను ప్రోత్సహించడం ఏంటంటే,
సృష్టికర్త అయినటువంటి దేవునిని, ఆయన మాట మీద ధ్యానం ఉంచాలి. ఆయన నిన్నెంత ప్రేమిస్తున్నాడని దాని మీద నిన్ను నీవు కట్టుకుంటే, ఆయన ప్రేమ నీ ఎడలో వెల్లడిపరచబడి ఉన్నది. ఆయన ప్రేమను నువ్వు కనుగొన్నటువంటి వాడవుగా, ఆయన సహవాసములో కూడా నువ్వు అభివృద్ధి చెంది, ఆ సహవాసమందు వృద్ధి చేయబడి, నువ్వు అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో కూడా వృద్ధి చేయబడాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి క్రీస్తుని బట్టి మిమ్మలను నేను బ్రతిమాలుకొనుచున్నానని పౌలు గారు ఏ విధంగా చెప్తున్నాడో, అలాగనే ఈ సంఘములో ఉన్నటువంటి వారందరితో, ఇక్కడికి కూడి వచ్చినటువంటి వారందరూ, ఈ ప్రార్థన సహవాసమునకు కూడి వచ్చినటువంటి మీరందరూ కూడా మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుచున్నాను. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక ప్రార్థన జీవితమును, ప్రార్థన సహవాసములో మీరు నిలిచి ఉండేవారుగా ఉండాలని నేను ఎంతగానో కోరుచున్నాను. సో ఈ ప్రార్థన అనేది ఆయన దివ్యమైనటువంటి ప్రేమలో నుంచి ప్రారంభించబడింది. ఆ ప్రేమను రుచి చూచి ఎరగమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ఈరోజు అంతట్లో ఈరోజు ఆదివారము మనం దేవుని సంఘానికి కూడా వెళ్ళాలి. ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. కాబట్టి దేవుని ప్రేమలో నీవు నేను నిలిచి ఉన్న వారముగా ఆయన్ని సన్నుతించడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయనే నా జీవితంలో ప్రాముఖ్యతను నేను కలిగి ఉన్నాను అని గుర్తెరుగుతూ ఆయనతో సహవాసం చేస్తే నీ ప్రార్థన జీవితం అనేది బహు సుందరంగా మార్చబడుతుంది. అండ్ ఇట్ బికమ్స్ సో ఇంట్రెస్టింగ్. సో లెట్ యువర్ ప్రేయర్ లైఫ్ బికమ్ సో ఇంట్రెస్టింగ్ అండ్ డిజైరస్. ఆశతో కూడినటువంటి ప్రార్థన, దేవునితో గడపాలి అన్నటువంటి వాంఛతో కూడినటువంటి ప్రార్థన. దీస్ ఆర్ ద పవర్ఫుల్ ప్రేయర్ టైం. సో దేవుడు తన ప్రేమను మనలో ఉంచాడు కాబట్టి ఈరోజు నేను ప్రార్థన సహవాసములకు వస్తున్నాను అనేటువంటి దృక్పథంతో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి యేసు నామములో ఈ ఉదయకాలమున మరొక దినములో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మీ నామాన్ని మహిమపరచడానికి, మిమ్మల్ని హెచ్చించి పూజించడానికి, మిమ్మలను ధ్యానించడానికి, మీ ప్రేమను గుర్తెరగడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని బట్టి వందనాలు. మీ బిడ్డలు నాయన మీ వాక్యాన్ని విని ఉన్నారు. వారి జీవితాల్లో మీ కార్యమును మీరు జరిగించి వాడమని మీ వైపు చూస్తున్నాం. అవును తండ్రి, మేము ఇష్టపూర్వకమైనటువంటి ప్రార్థన జీవితాన్ని మేము కలిగి ఉన్నప్పుడు సమయానుకూలమైనటువంటి పరిస్థితిలో నుంచి మేము అతీతంగా ప్రార్థన చేయడానికి మేము ముందుకు వస్తున్నామని, అలాగా ఉంచబడాలని మీరు కోరుచున్నారు. ఎటువంటి పరిస్థితులు అయినా సరే మా ప్రార్థన జీవితం అనేది దొంగిలించబడకుండా, అశ్రద్ధ చేయకుండా ప్రభువా, మేము సోమరి అన్నటువంటి ఆ పరిస్థితిలో నుంచి మమ్మల్ని విడిపించి ప్రార్థనలో మిమ్మల్ని కలుసుకునేటువంటి సమయము మధురముగా మీరు చేసినందుకే మీకు స్తోత్రాలు. మీ ఆత్మ ద్వారా మీ ప్రేమను మాలో వెల్లడిపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రేమ యందు మేము నిలిచి ఉన్నటువంటి వారముగా, ఈ లోకములో మాకు మీ ప్రేమ కన్నా ఏది కూడా ఎక్కువ కాదు. మీ ప్రేమ కన్నా ఏది సంతృప్తినివ్వదు. మీ ప్రేమ కన్నా ఏవి కూడా గొప్పవి కావు అని మేము గుర్తెరిగి మిమ్మల్ని గణపరుస్తున్నాం దేవా. ఎంత మంచి దేవుడయ్యా. మీ కృప ద్వారా మేము మీ సన్నిధిలో నిలవబడడానికి మీరు మాకు అనుగ్రహించిన అర్హతన ఆధిక్యతను బట్టి మీకు వేలాది వేల వందనాలు చెల్లిస్తున్నాం. ఇన్ని చేసినటువంటి మా దేవాది దేవునికి ఏమి ఇవ్వగలం దేవా? మా హృదయపూర్వకమైనటువంటి స్తుతి, ఆరాధన, జీవాఫలం మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువునకు సమర్పిస్తూ ఈ ప్రార్థన సమయాన్ని
మీరు ఆశీర్వాదకరంగా ఉంచినందుకే వందనాలు. అనేకులు నాయన ఈ ప్రార్థన, ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలో వారి ప్రార్థన జీవితము ఇంకనూ ఎక్కువగా కట్టబడడానికి, ఇంకనూ ఎక్కువగా లోతైనటువంటి అనుభవం ద్వారా మిమ్మల్ని సేవించి, మీ యందు మా యందు నీ మాటలు ఉంచబడులాగున, అన్యోన్య సహవాసములు మేము కట్టబడులాగున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరమ తండ్రైన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును మనకును సకల పరిశుద్ధులకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఈ దినములో నేను విజయశాలుడును, నేను సమస్తమును జయించిన వాడను అన్నటువంటి దృక్పథంతో మనం విల్ స్టార్ట్ దిస్ డే అండ్ వి విల్ సీ యూ ఇన్ ద చర్చ్. ఈరోజు సంఘంలో మిమ్మల్ని నేను కలుసుకోబోతున్నాను. అందరూ కూడా సకాలానికి ఆ మందిరావరణంలోకి రావాలని నేను ఎంతగానో కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించును గాక. తిరిగి మనం రేపు ఉదయకాలము 5 గంటలకి జూమ్ లో మనం కలుసుకోబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.